హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ ఇయర్ మ్యాంగో పచ్చడి ఏ విధంగా పెట్టినా చెప్తాను. అసలు లాస్ట్ ఇయర్ నేను పచ్చడి మన చెట్టు కాయలు నేనే కొట్టుకొని పెడితే అంతగా నాకు పెద్దగా ఫరక్ అనిపించలేదు. కానీ ఈ ఇయర్లో అయితే మామిడికాయ కొనుక్కొని దాన్ని కొట్టించుకొని అన్నిటికీ అమౌంట్ పెట్టే వరకు అయితే నాకైతే పానం చాలా కష్మిష్ అయింది. ఒక్క కాయ వచ్చి 15 రూపాయలు, దానికి కొట్టనికే 5 రూపాయలు, అంటే 20 రూపాయలు ఒక కాయ. అసలు ఇంత రేటు పెట్టి ఇన్ని మామిడికాయలు ఎన్ని కొనాలి, దానికి ఉప్పు కారం పసుపు అన్నకల్లా ఈసారి అయితే 2000 కార్డ్స్ వచ్చింది. వామ్మో, లాస్ట్ ఇయర్ అయితే నాకు 1000 రూపాయల్లో 40 కాయలు పెట్టినా. ఈ ఇయర్లో అదే 40 కాయలకు 2000 అయింది. నిజంగా కదా, అసలుకి మన చెట్టుది మన ఇంటిది ఉంటే మనకు తెలియదు, బయట నుంచి కొనుక్కొచ్చుకుంటే ఎంత ఇదవుతుందంటే నాకైతే చాలా బాధ అనిపిస్తుంది. లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి అంతే కాయలు అన్నీ పచ్చడి. ఈసారి 2000 అయింది. చెట్టు కాయలు అయితే మన ఉండే లాస్ట్ నేనే తెంపుకొచ్చుకున్నా, నేనే కొట్టుకున్నా కాబట్టి నాకు అంత అనిపించలేదు ఫ్రెండ్స్. అమ్మయ్య, ఇంకా అన్నీ రెడీ చేసే వరకలే టీ టైం అయింది. నాకు ఏమున్నా లేకుండా టీ లేకుంటే మాత్రం అస్సలు కాగలేను. అన్నీ కూడా రెడీ చేశాను. ఇంకా ఎల్లిపాయలు కూడా ఒలిచిన, అన్నీ అయితే ఫైనల్గా ఉంది. మిక్సీ చేసుకున్న టైం వచ్చింది. అసలు 1/2 కేజీ ఆవాలు, 100 గ్రాముల జీలకర్ర, కేజీ అల్లం వెల్లిగడ్డ పేస్టు, మెంతులు 100 గ్రామ్, మిర్చి పౌడర్ 2 కేజీస్, ఆయిల్ వచ్చి 3 కిలోలు. ఇవి అన్నీ కలిసి 8 కిలోల మామిడికాయలకు. ఉప్పు సరిపోయినంత మనకి. సో ఇవన్నీ కూడా ముందు పేస్ట్ చేసుకోవాలి మనం. మామిడికాయలు అయితే మంచిగా క్లీన్గా తూర్చుకొని ఇందులోకి అయితే వేసుకుంటున్నాను. మంచిగా కాయలు తడి ఉండొద్దు, ఇంకా ఏమి వేస్ట్ ఉన్నా కూడా క్లీన్గా ముక్కని మంచిగా క్లీన్గా చూసుకోవాలి. జీడి మధ్యలో కాయకు కర్రీగా ఉంటుంది, అది కూడా తీసేసుకోవాలి. ఇందులో ఎందుకు వేసుకున్నాను అంటే మనకి ఇందులో కాయలు కలపడానికి ఈజీగా ఉంటుంది. ఇంట్లో కలపడానికి రాదు, సరిగా కలవదు. కాయకు మొత్తం ఉప్పు కారం కూడా మంచిగా కలవాలంటే ఇలాంటి ఒకటి బాల్ తీసుకుంటేనే మంచిగా కలుస్తుంది. నేను కొలత కోసమే 500 గ్రామ్స్ డబ్బా తీసుకున్నాను. 8 కిలోల కాయలకి మనకు 2 కిలోల నిరుపొడి. ఒకవేళ మీరు ఎక్కువ తినుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు. కానీ నేనైతే 8 కిలో మ్యాంగోస్కి అయితే 2 కేజీస్ మిర్చి పౌడర్ తీసుకుంటున్నాను. కొట్టించింది, మనం కొట్టుకోవాలి. ఈ 3 మ్యాంగోస్ పౌడర్ చాలా మంది అదే పెడతారు, కానీ అలా కాదు, నేను కొట్టించుకుంటాను మిర్చి పౌడర్ అయితే. ఇది వచ్చి పౌడర్ జీలకర్ర, మెంతు, ఆవాల పొడి. నేనైతే జీలకర్ర 100 గ్రామ్, ఆవాలు 1/2 కేజీ, మెంతులు వచ్చి 50 గ్రామ్స్. 8 కిలోలకి ఇవి తగినంత మనకు సరిపోతుంది. ఉప్పు వచ్చేసి మనకి 8 కిలోలకి నేనైతే 1.5 కేజీ తీసుకున్నాను. ఒకవేళ సరిపోకుంటే గాన మళ్ళీ మనం 3 డేస్ కలుపుకుంటాం కదా, అప్పుడు కలుపుకోవాలి. నేను 1 కేజీ దొడ్డుప్పును 1 కేజీ దొడ్డుప్పు, 1/2 కేజీ సన్నుప్పు పెట్టుకుంటాను. ఎందుకంటే ఇది మెల్లగా కరిగే కొద్దీ ముక్కకు పట్టి ముక్క కూడా మనకు మంచిగా అవుతుంది. ఇంకొంచెం సన్నుప్పు కలుపుకుంటాను. ఓన్లీ 1/2 కేజీ మాత్రమే. దొడ్డుప్పు అయితే కేజీ కలుపుకోవాలి. ఒక 2 గుప్పెళ్ళు శనగలు నానబెట్టకుండా డైరెక్ట్ వేసేయాలి. నానబెడితే కొందరు నానబెట్టేస్తారు, నానబెట్టి అస్సలేదు. నానబెట్టేసి ఏమైతే పచ్చడి బూజు వస్తుంది. సో ఇలా వెండినవే వేసుకోవాలి. ఇవి మనం చట్నీ పాతగా కొద్ది కూడా శనగలు నానుతాయి. జీడీలు కూడా ఒకటి 5 నుంచి 10 వేసుకోవాలి. ఎందుకంటే ఇవి టేస్ట్ బాగుంటుంది. మగ్గే కొద్దీ జీడికి ఉప్పు కారం కూడా మనకు తాకినప్పుడు ఇది చాలా బాగుంటుంది. ఇది కొందరికి ఇష్టం ఉంటుంది, కొందరికి ఇష్టం ఉంటుంది. కానీ మా నాన్నమ్మ అమ్మమ్మ పెట్టినప్పుడు, మా అమ్మ పెట్టినప్పుడు అయితే కంపల్సరీ ఆ కాలం నాటి వాళ్ళు వేసేవారు. సో నేను కూడా వాళ్ళలాగానే వేస్తున్నాను. పైనుంచి వెల్లుల్లి రొబ్బలు ఇలా ఒలుచుకొని, ఇవి కూడా మనకు ఆయిల్లో నానినప్పుడు కారంలో నానడం చాలా బాగుంటాయి టేస్ట్ మధ్య మధ్యలో. సో ఇవి కూడా మనం వేసుకోవాలి. ఇలా ఇవన్నీ కూడా ఒకసారి మంచి కాయలకు మొత్తము ఇట్లా అంటుకునేటట్లు మనం మంచిగా కలుపుకోవాలి. ఇవి కలుపుకున్న పొడి పక్కన పెట్టి మనం ఆయిల్ రెడీ చేసుకుందాం. యాక్చువల్లీ ఫస్ట్ ఆయిల్ రెడీ చేసుకోవాలి, కానీ కొంచెం ఈ దీంట్లో వాడి నేను ఆయిల్ రెడీ చేసుకోలేదు. నూనె కాగినాక మామూలుగా మనం ఇలా కొన్ని ఆవాలు వేసుకోవాలి. ఆవాలు వేసుకున్నాక పొయ్యిని స్లిమ్లో చేసుకోవాలి. మనం ముందుగా రెడీ చేసుకున్న వెల్లుల్లి పేస్ట్ని కొంచెంగా వేసుకోవాలి, లేకుంటే మొత్తము పైకి
వస్తుంది. అట్లా రాకుండా కొంచెం కొంచెం వేసుకొని కలుపుతుంటే బాగుంటుంది. కానీ జాగ్రత్తగా నూనె పైకి వచ్చి చేయగలే ఛాన్స్ ఉంటుంది. చాలా కేర్ఫుల్గా చేయాలి ఇది. ఆయిల్ తొందరగా ఆరాలంటే ఇట్లా మనం ఒక ఫ్యాన్ కింద ఒక 20 మినిట్స్ పెట్టాము, తొందరగా ఆరిపోతుంది. గుర్తుపెట్టుకోండి, ఆయిల్ మాత్రం వేడి ఉన్నప్పుడు అస్సలకి మనకు ముక్కలో కలుపుతుంది. ఒకవేళ ముక్కలో కలిపినామంటే ముక్క ఖరాబ్ అయిపోతుంది. ఎంత చల్లగా అయితే అంత మంచిది. కొంచెం కూడా గోరువెచ్చగా ఉండదు ఆయిల్. మెయిన్ అంటే మనం పచ్చళ్ళకి ఈ ఆయిల్తోనే. ఆయిల్ ఒకవేళ ఏమాత్రం వేడి ఉన్నా కానీ పచ్చడి మొత్తం ఖరాబ్ అయిపోతుంది. సో ఒక 20 నిమిషాలు ప్యాన్ కింద పెడుతున్నా, తర్వాతకి పచ్చళ్ళలో కలిపేసుకోవచ్చు. ముందుగా కాయలు కలుపుకున్న దాంట్లో మనం ఈ విధంగా ఆయిల్ అయితే చల్లగా కావాలి, కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోవాలి మంచిగా. ఇట్స్ అయితే కాయలు ఎక్కువ ఉన్నందువల్ల నాకైతే చేతనట్లేదు. సో మా బాబు సహాయం తీసుకున్నాను, ఎందుకంటే మొత్తం కాయలు కలపడానికి చేతి బలం సరిపోవట్లేదు. ఇక్కడ చక్కగా మంచిగా కలుపుకోవాలి. మనకు ఆయిల్ కూడా మొత్తం మిక్స్ కావాలి, మొత్తం పీసులకు పట్టాలి. మసాలా కూడా నానాలి మొత్తం కింద నుంచి బాగా కలుపుకోవాలి. ఒక 5 నిమిషాల దాకా మంచిగా అంతా కలిసేటట్లు కలుపుకోవాలి. పచ్చడి మొత్తం కలుపుకొని ఆ తర్వాతకి మంచిగా ఆ కాయను ఒకే లెవెల్గా చేసుకోవాలి. ఇంకా 3 డేస్ దాకా దీన్ని టచ్ చేయొద్దు. ఒక చున్నీ తీసుకొని, మీ దగ్గర దీనికి సరిపోయే మూత లేకుంటే ఒక చున్నీ తీసుకొని ఈ విధంగా కట్టుకోవాలి. నాకు తెలిసి చున్నీ కట్టడమే బెస్ట్, ఎందుకంటే కాయకు కొంచెము గాలి తాకుతుంది, మంచిగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇది ఈ వీడియో మ్యాంగో పచ్చడి, ఇయర్ పచ్చడి ఈ విధంగా పెట్టాను. మరి మీరు ఏ విధంగా పెట్టారో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.